చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు పిలుపు మేరకే ఈ ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి హాజరైన ఓటమి నాయకులందరికీ, అలాగే ఇక్కడికి హాజరైన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమరావతి మహిళల మీద ఒక డిబేట్లో సాక్షి అనే ఛానల్లో కృష్ణరాజు అనే వ్యక్తి మరి మా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దానికి అండగా నిలబడిన కొమ్మినేని శ్రీనివాసరావు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇది ఎంత ఫేక్ మాటలు ఎలా చెప్తున్నాడో కూడా మరి అర్థం కాని పరిస్థితి. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి పార్టీ నడపలేని పరిస్థితుల్లో, పార్టీలో ఎవరో ఉండని పరిస్థితుల్లో కృష్ణరాజు వ్యాఖ్యల్ని సమర్థించే విధంగా మాట్లాడినందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే సకల శాఖ మంత్రిగా, జగన్ బినామీగా ఆయనే చక్రం తిప్పిన వ్యక్తి. 5 సంవత్సరాల్లో కూడా అనేక మరి కుంభకోణాలకే ఆజ్యం పలికిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఈవేళ నెంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చాడు, ఆయన ఏమేమి చెప్పాడు, మీ సంగతి అంతా కూడా ప్రజలకు అర్థమైపోయిన పరిస్థితి ఉంది. నిన్న మొన్న జరిగిన ఈ సాక్షి పేపర్ కి సంబంధించి, సాక్షి మీడియాకి సంబంధించి ఏదైతే డిబేట్స్ జరిగినా అందులో మాట్లాడిన మాటలు న్యూస్ కానీ చాలా ఇబ్బందికరంగా మారాయి. నిజంగా చెప్పాలంటే ఒక పాంప్లెట్ కి ఎక్కువ, న్యూస్ పేపర్ కి తక్కువ అన్నట్టు సాక్షి పేపర్లో వేసే న్యూస్ కానీ, లేకపోతే సొంత డబ్బాకి ఎక్కువ, అలాగే ఒక న్యూస్ ఛానల్ కి తక్కువ అన్నట్టుగా ప్రవర్తించే సాక్షి మీడియాకి మేమందరం కూడా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. ఏదైతే మహిళల మీద మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే అక్కడ ఉన్న జగన్ కానీ, వీళ్ళందరూ ఇట్లాంటి మీడియాను నడిపించడం చాలా దరిద్రమని మనం అందరం గ్రహించాల్సిన అవసరం ఉంది. మేము చేయటం కాదండి, ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే సాక్షి పేపర్ని కానీ, సాక్షి న్యూస్ ఛానల్ కానీ మీరందరూ స్వచ్ఛందంగా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏదైతే ఒక సాక్షి దినపత్రికలోనూ మీడియాలోనూ కూడా ఒక దుర్మార్గంగా ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరినీ కూడా కించపరిచే విధంగా మరి డిబేట్లో చేస్తే దాన్ని ఖండించకపోగా ఈ సాక్షి పేపర్ ఎవరైతే ఉన్నారో భారతిరెడ్డి గారు కానీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఈ ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని విఘాతం కలిగించే విధంగా ఈ రోజు వాళ్ళు చేసే వ్యాఖ్యలు చాలా దారుణం. మొన్న ఏదైతే మరి మహిళా లోకం అంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ఈ సాక్షి పేపర్ ని మూసేసి వీళ్ళ యొక్క జర్నలిజానికి వీళ్ళు మరి తూట్లు పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క పేపర్ ని కానీ, మీడియాని కానీ మూసేసి సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ, లేదనుకుంటే ఏదైతే కొమ్మినేని శ్రీనివాస్ దీనికి కారకులైన కృష్ణరాజుని వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయడం కాకుండా, అలాగే
సాక్షి పేపర్ ని మీడియాని కూడా మూసేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం.